గేమ్ చేంజర్. ఈ మూవీ చూసిన తర్వాత నాకు నోట్లోంచి మాటలే రావట్లే. అసలు శంకర్ గారైనా ఈ మూవీ డైరెక్ట్ చేసింది అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమాలు మీరు ఎలా ఒప్పుకుంటారండి? నాకు అర్థం కావట్లేదు. పాన్ ఇండియా స్టార్ మీరు, ఇలాంటి సినిమాలు తీస్తే మీ రెప్యుటేషన్ చాలా తగ్గిపోతుంది. మూవీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన మూవీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసేసింది. ఈ మూవీ పాన్ ఇండియా అస్సలు సెట్ అవ్వదు. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ట్రోల్స్ వచ్చాయి ఈ మూవీ గురించి. మూవీ ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే పొలిటీషియన్ మధ్య జరుగుతున్న గొడవలకి రామ్ చరణ్ ఎలా ఎంట్రీ ఇస్తాడు, ఆ తర్వాత రామ్ చరణ్ ఏం చేయబోతాడు, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అలాగే పొలిటీషియన్ గా ఎలా ఎదుగుతాడు, ఆ మధ్యలో ఏం జరుగుతుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటికీ రామ్ చరణ్ కి ఏంది సంబంధం అనేదే స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ తర్వాత కొంచెం బాగున్నప్పటికీ ఆ తర్వాత టోటలీ డిసప్పాయింట్ అయిపోయా. వీఐపీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అసలు నా ప్లానే ఇది కాదు సార్ అంటాడు. అది అట్లా ఉంది సినిమా. ఎటు నుంచి ఎటు తీసుకోపోతారో ఎవరికి అర్థం కావట్లే. ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్ నుంచి ఏదో చూపించాలని తీసుకువెళ్లే విధానం బాగున్నప్పటికీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగా చేశారనిపించింది. అలాగే రామ్ చరణ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొన్ని సార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ వర్కౌట్ అయింది. అలాగే ఈ మూవీ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. కొన్ని మూవీస్ లో నేను చాలా బాగా నవ్వుకున్నా. అలాగే రామ్ చరణ్ గారి డాన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పుకోవాలంటే సూర్య గారి యాక్టింగ్, ఆయన ఏ సినిమా చేసినా 100% ఇచ్చేస్తారు. ఈ సినిమాకు 200% ఇచ్చారనిపించింది. ఆయన రోల్ తగ్గట్టు ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా సైడ్ యాక్టర్ గా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. సాంగ్స్ ఎంత చెప్పుకుని తక్కువే. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే రొటీన్ సీన్స్ కొన్ని చోట్ల ఈ మూమెంట్లు రాకూడదు అన్నప్పుడు ఆ మూమెంట్లు వచ్చేసి ఉంటాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఈ మూవీకి ఏ మాత్రం సెట్ అవ్వట్లే. మెయిన్ గా ఒక సాంగ్ లేపేశారు ఈ సినిమా నుంచి. మెయిన్ గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ నుంచి చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది మూవీ. మెయిన్ గా బోర్ కొట్టడం ఒకటి తక్కువ. అసలు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. రామ్ చరణ్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చి ఇంత డిసప్పాయింట్ చేస్తుందని నేనైతే ఆ కళ్ళ కూడా ఊహించాల. మెయిన్ డిసప్పాయింట్ చేసిన విధానం ఏదంటే ఎలక్షన్ కమిషనర్ డైరెక్ట్ సీఎం ఎలా అవుతాడు అనేది మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు సీఎం గా పోటీ చేయడం ఏ మాత్రం అవకాశం ఉండదు. ఈ మూవీ చూసాక నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది ఈ మూవీ చూడడానికే అని అనిపిస్తుంది. ఈ మూవీలో సునీల్ గారు బ్రహ్మానందం గారు ఉన్నప్పటికీ వాళ్ళకి తగ్గట్టు రోల్ ఇవ్వలేదు అనిపించింది. ఈ మూవీలో ఎమోషన్స్ కూడా అంత వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రావట్లేదు. మెయిన్ గా చెప్పుకోవాలంటే రామ్ చరణ్ డబ్బింగ్ అక్కడక్కడ నాకు ఎక్కడో తేడా కొట్టేసింది. డబ్బింగ్ కూడా నాకు ఎక్కడో వర్కౌట్ అవ్వని ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఈ పాటికే మీలో ఎంతమంది మూవీ చూసారు, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవీ ఎంతవరకు చూడాలో ఒకసారి చూసేసి మీ ఒపీనియన్ ఎంతో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన రివ్యూ ఎంతవరకు చూసానంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్